వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. అక్రమ సంబంధాల ఉచ్చులో చిక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పచ్చని సంసారంలో కొంతమంది తమంతట తామే చిచ్చు పెట్టుకుంటున్నారు. పేగు తెంచుకొని పుట్టిన పిల్లలను రోడ్డుపాలు చేసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. పోలీసుల దర్యాప్తులో అది హత్యగా మారింది. చివరికి భార్య సూత్రధారి అని తేలింది. సినీ పక్కీ తరహాలో భర్తను హత్య చేయించిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రియుడు తమ్ముడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన స్వామి స్వాతిలకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామి మోత్కూరులో ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా అదే కంపెనీలో పనిచేస్తుంది. వీరికి 3 సంతానం, 2 కుమార్తెలు, కుమారుడు. వివాహేతర సంబంధం వీరి సంసారంలో చిచ్చురేపింది. స్వాతి గతంలో పల్లెర్ల గ్రామం పక్కనే ఉన్న మోటార్స్ కంపెనీలో పనిచేసింది. అదే సమయంలో తుర్కపల్లి మండలం పల్లెపహాడ్కి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొంతకాలానికి కంపెనీ మూతపడడంతో స్వాతి అక్కడి నుంచి భర్త పనిచేస్తున్న ట్రాక్టర్ షోరూంలో చేరింది. గతేడాది సాయి కుమార్ మోత్కూరు వెళ్లగా అనుకోకుండా స్వాతి కనపడింది. గత పరిచయంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మరో పక్క స్వాతి తమ్ముడు మహేష్ మొదటి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి స్వాతి భర్తతో గొడవపడింది. ఆమె తమ్ముడు కూడా స్వామిపై పగతో రగిలిపోయాడు. ప్రియుడు సాయి కుమార్ తమ్ముడు మహేష్లతో కలిసి తన భర్తను అంతమొందించాలని స్వాతి నిర్ణయించుకుంది. భర్త భువనగిరి వెళ్లినట్లు తెలుసుకున్న స్వాతి పథకం అమలు చేయడానికి ఇదే సరైన సమయమని భావించింది. పథకంలో భాగంగా సాయి కుమార్ భువనగిరిలోని తాతానగర్కు చెందిన తన స్నేహితుడు చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో తెలిసిన వ్యక్తి నుంచి మారుతి షిఫ్ట్ కారును అద్దెకు తీసుకున్నాడు. స్వామి స్నేహితుడు వీరబాబుతో కలిసి బండిపై రాయగిరి నుంచి మోత్కూరు రోడ్డు మీదుగా పల్లెర్ల గ్రామానికి వెళుతుండగా కారులో వెంబడించారు. కాటేపల్లి గ్రామ శివారులో కారుతో బైక్ ను వెనక నుంచి ఢీకొట్టారు. తీవ్ర గాయాలైన స్వామి అక్కడికక్కడే చనిపోగా వీరబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి హత్యగా నిర్ధారించారు. హత్యకు ప్రణాళిక రూపొందించిన స్వామి భార్యను, ఆమె ప్రియుడు సాయి కుమార్, సోదరుడు మహేష్ ని అరెస్టు చేశారు. వీరికి సహకరించిన మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నాడని భువనగిరి జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. So initially it was reported as a fatal road accident, but during investigation our police team found out that it is a well planned murder. And as of now, initially we booked the case under relevant section of BNS under murder, but later we got to know and we added sections of SC/ST atrocity act also. How we got to know that this is not a fatal road accident but a well planned murder. So when we checked their cell phone, then we got to know about the chat of the A1 and A2. They were regularly in touch through WhatsApp call and regular calls. So through that mobile phone record and WhatsApp chat, we got to know that they are in a illegal relationship and extramarital affair, and they have been planning for a long time. This conspiracy is being planned for around the past 2-3 months, and they executed their plan on the night of 14th. వివాహేతర సంబంధం మోజులో పడి భార్యే భర్తను చంపించడంతో గ్రామస్తులంతా ముక్కును వేలేసుకుంటున్నారు. 3 పిల్లలకు ఇప్పుడు తల్లి తండ్రి లేకుండా పోయారని జాలిపడుతున్నారు.